ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి 8 గంటలకు ఈరోజు మార్చ్ 28కి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే భక్తులందరికీ విడుదల చేశారు. అవన్నీ కూడా అయిపోయాయి కూడా. అలాగే గతంలో అయితే 9 గంటలకు ఓపెన్ చేసేవారు ఈ కౌంటర్లు. కానీ కొన్ని రోజుల నుంచి కూడా రాత్రి 8 గంటల తర్వాతే మీకు ఓపెన్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయం తెలుసుకోగలగాలి. ఉచిత సర్వదర్శనం టోకెన్లు 8 గంటలకే ఓపెన్ చేస్తున్నారు. టైమింగ్స్ మారాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఈరోజు కోట 3,000 విడుదల చేశారు. అవి కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఓకేనా. ఇక నిన్నటి రోజు స్వామివారిని 64,297 మంది దర్శనం చేసుకున్నారు. 24,482 మంది తలనీలాలు ఇచ్చారు. 4.36 కోట్లు స్వామివారి హుండీ ఆదాయము. ఇక ఈరోజు ఉదయం 6:40 50-100 రూపాయల రూములు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 1000 విడుదల చేశారండి. దయచేసి జూన్ వరకు కూడా రూములు దొరకని వారు ఆఫ్లైన్ విధానం ద్వారా ఉదయం 4 నుంచి 8 గంటల లోపల ట్రై చేయండి. ఆధార్ కార్డుతో తప్పకుండా రోజుకి 2,000 మందికి రూములు ఖచ్చితంగా వస్తాయి. అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గం సంబంధించి టైమింగ్స్ అంతా కూడా నేను స్క్రీన్ పైన పెట్టడం జరిగింది. రాబోయే నెలల్లో అనగా ఈ ఏప్రిల్, మే, జూన్లో దర్శన టికెట్ లభించని వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అలాగే ఒక వీడియో కూడా నేను చేశాను. హోమం టికెట్లు అయితే మీకు అవకాశం ఉన్నది మేకి, జూన్కి సంబంధించి అని చెప్పడం జరిగింది. అలాగే జూన్ నెలకు సంబంధించి కేవలము మీకు బ్రేక్ దర్శన టికెట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ఎటువంటి టికెట్లు అది వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ ఏవి కూడా లేవు. అన్నీ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. కేవలం తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోండి, లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా రోజుకి 50 టికెట్లు హోమం టికెట్లు ఇస్తారు, అదైనా తీసుకోండి. ఓకేనా. ఏమైనా డౌట్లు ఉంటే టికెట్ బుకింగ్లో కావచ్చు, మీకు ఏమైనా ఇబ్బందులు రూములకు సంబంధించి ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. రాబోయే 2 నెలలకు సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఓపెన్గా అయితే ఏ టికెట్లు కూడా లేవు. కేవలం ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. స్క్రీన్ పైన నడక మార్గం టైమింగ్స్ కూడా రాయడం జరిగింది, అవి కూడా మార్చారు. ఓకేనా. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.